మంగళగిరిలో ట్రాఫిక్ పరిస్థితుల పట్ల బ్రేక్ ఇన్స్పెక్టర్ వి బాలకృష్ణ సీరియస్ అయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి మోటార్ వెహికల్ ఆఫీస్ పరిధిలో ఉన్న వాహన యజమానులందరికీ ముఖ్య గమనిక. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఈ సంవత్సరం నుంచి బాగా విపరీతమైన ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. ఎందుకంటే రాజధాని అభివృద్ధిలో భాగంగా వర్క్ బాగా జరగటం వలన విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది ఇక్కడ. దానిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులందరూ రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు రోడ్లు బాగుంటున్నాయని చెప్పి ఓవర్ స్పీడ్ వెళ్లకుండా దానికి నిర్ణయించిన స్పీడ్ మాత్రమే వెళ్ళాలన్నా. అంటే ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా 60 కిలోమీటర్స్ మ్యాక్సిమం అంతే. రోడ్డు బాగుంది, ఖాళీగా ఉందని చెప్పి మీరు 80, 90 వెళ్తే మీకు స్పీడ్ కెమెరాల్లో చిక్కుతారు. అందువల్ల ఓన్లీ 60 కిలోమీటర్స్ లోపలనే దాన్ని దృష్టిలో ఉంచుకుని వెళ్ళాల్సింది కోరుతున్నాము. అదేవిధంగా చాలామంది నెంబర్ ప్లేట్లకి నెంబర్ లేకుండా వేరే వేరే స్లోగన్స్ రాసుకొని తిరుగుతున్నట్టుగా ఈ మధ్య మేము చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్లో బాగా ఎక్కువగా కనపడుతుంది ఆ విషయం. అది మీకు ఆ విధమైన నెంబర్ ప్లేట్ లేకుండా కనుక వాహనం కనుక మాకు ఎక్కడైనా రోడ్డు మధ్యలో దొరికితే కనుక బండి సీజ్ చేయబడుతుందని తెలియజేస్తాం. అందువల్ల ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ మీద ఏ విధమైన రాతలో రాయొద్దు. ఓన్లీ నెంబరు డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఏ విధమైన నామ్స్ ప్రకారం నెంబర్ ఉండాలో ఆ విధంగానే వేసుకు తిరగండి బళ్ళన్నీ. ఈ మధ్య మేము మంగళగిరి పరిసరాల్లో బాగా ఎలక్ట్రానిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బాగా ఎక్కువగా చేస్తున్నాము. అంటే మీ బళ్ళు ఏది కూడా ఆపబడవు మాతో. మేము ఆ మధ్యలో ఎక్కడో ఒక చోట ఉండి ఫోటో క్యాప్చర్ ద్వారా బండి రికార్డు అంతా చూసుకుని దానికి ఏమన్నా ఎఫ్సీలు కానీ, పర్మిట్లు కానీ, ఇన్సూరెన్స్లు కానీ, పొల్యూషన్ కానీ లేకపోతే ఆటోమేటిక్గా ఆన్లైన్లో చలానా రైజ్ అయ్యేటట్టుగా కొత్తగా ఏర్పాటు చేశారు. ఎక్కువగా ఆ విధమైన ఎన్ఫోర్స్మెంటే జరుగుతుంది. మీకు బండి ఆపలేదు కదా, మాకు ఏమీ కేసు అవ్వలేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ మా ఫోటో కెమెరాలో చిక్కితే మట్టుకు కంపల్సరిగా ఆన్లైన్లో చలానా ఇంటికి వచ్చేస్తుందండి మీకు. అది చాలామంది గమనించి నెంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం చూస్తున్నారు. అది ఇంకా పెద్ద ఎఫెన్స్ కింద అవుద్ది మీకు. బళ్ళు ఆ విధంగా దొరికితే మటుకు బండి సీజ్ చేయబడుద్ది. అందువల్ల మీరు అదొకటి గమనించుకుని బండి రికార్డు అంతా కరెక్ట్గా ఉంచుకునేటట్టు చూడండి. మెయిన్ ఇన్సూరెన్స్ చాలా బళ్ళకు లేకుండా కనపడుతున్నాయి మాకు ఆన్లైన్లో వచ్చిన చలానాలు ఈ మధ్య గమనించినట్టయితే. ఈ విధంగా ఆన్లైన్లో చలానా రేజ్ అయిన తర్వాత మీరు ఎక్కువ రోజులు కనుక బండి కట్టకుండా తిరిగినా సరే ఇబ్బంది. ఎక్కడన్నా పోలీస్ చెకింగ్ లాగితే బండి పాత చలానా ఉంటే మటుకు బండి సీజ్ చేసేసి ఆ బండి కట్టేదాకా వదలకుండా పోద్దాం. ఆ టైంలోనే మీరు ఎమర్జెన్సీ వర్క్ మీద వెళ్తూ ఉంటారు. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ విషయం. అందుకని మ్యాక్సిమం కంప్లైంట్ లేకుండా చూసుకోండి. ఏదన్నా పొరపాటున ఏదైనా చలానా మీకు కనుక మెసేజ్ వచ్చినట్టయితే తొందరగా క్లియర్ చేసుకుని ఎందుకు చలానా వచ్చిందో, ఇన్సూరెన్స్ లేదా, ఇది ఆ కాగితాలు అప్డేట్ చేసుకోండి. ఇంకా ఇక ఈ మధ్య హెల్మెట్ కూడా చాలా తగ్గించేశారు, ఎవరో పెడతలేదు. ఇది ఇంటర్నల్ రోడ్లే కదా అనుకుంటున్నారు. కానీ యాక్సిడెంట్లు ఈ రోడ్లు బాగుండటంలో స్పీడ్లో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా హెల్మెట్ ధరించే వాహనాన్ని డ్రైవ్ చేసిందిగా కోరుతున్నాం.